బ్యాక్, ఓకే లిటిల్ బ్యాక్. హలో, సార్. బ్యాక్ అంటే రివైండ్ చేయమని అర్థం. సారీ సార్. జుమిన్, వీడెవరితో మాట్లాడుతున్నాడు? వీడు యాంటోనీ మనిషి కాడు, రాయపాడువాడు కాడు. యాంటనీ చనిపోయిన రోజు వీడెందుకు వాడుకోవడానికి వెళ్ళాడు? సార్, ఆంధ్ర క్రిమినల్ లిస్టుతో వాడి ఫోటో మ్యాచ్ అయింది సార్. వాడి పేరు మధుసూదన్. ఆటోనగర్, బెంచ్ సర్కిల్ ఇలా ఎన్నో స్టేషన్ల క్రిమినల్ లిస్టులో వాడి పేరుంది సార్. కానీ ఈ మధ్య సైలెంట్గా ఉన్నాడు సార్. ఇటువంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే పెద్ద ప్లానే చేస్తున్నారని అర్థం. మన ఎఫ్ఐఆర్కి సంబంధించినంత వరకు ఇది యాక్సిడెంట్గానే ఉంది. ఓకే సార్. అది తను చెప్పాలి. ఓకే సార్. సబాష్. ఇలా ఈ కేసులో ఒకటి ఇన్వాల్వ్ అయ్యాడనే విషయం మనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. వీడెవడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు వీడనికి ఎవరెవరున్నారు? వీడికి యాంటనీకి ఏంటి సంబంధం? వైజాగ్ వెళ్ళాలి. Guys, we are all educated people. We should understand their situation. Yes, we all educated people. You should understand our situation. రే, వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనకు హెల్ప్ చేయగలరు. నీ సంతోషం అని చెప్పు. ఇప్పుడు జట్టి గారిని చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు. వాడు చెప్పాడా? ఎలాగంటే మాస్ గారు మనసుకి నచ్చినట్టు నడుచుకుంటున్నారు, అందుకే సంతోషంగా ఉన్నారు. అదేం లేదు బాస్, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను వెళ్ళి లైన్ లో పెట్టేస్తాను. నువ్వు ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా ఓవర్ యాక్టింగ్ చేస్తూ. నేనా? బాస్, మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇకపై ఎవరింటికి వెళ్ళి ఎవరిని భయపెట్టరట. అందరూ స్ట్రైక్ చేస్తున్నారబ్బా. స్ట్రైక్? ఎస్, స్ట్రైక్. హక్కుల కోసం పోరాటం. ఇక నువ్వేం చెప్పినా మేం చేయదలుచుకోలేదు. మానేయండి. ఊరుకుంటే యూనియన్ మొదలెట్టేలా ఉన్నారే. నేను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చానా? మీరే నన్ను వెతుకుంటూ వచ్చారు. రే జట్టు, వీళ్ళతో వర్కౌట్ అవ్వదు. ముందు అందరిని బయటికి తరవేరా. రేపే ఫ్రెష్ గా కొత్త దయ్యాలను దింపుతున్నాం, ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మన మాట వినని వాళ్ళు ఎవరు ఇక్కడ అక్కర్లేదు, అందరినీ బయటికి పంపను. అందరూ విన్నారుగా, మాసే చెప్పేశాడు. మేము హెల్ప్ చేస్తామని నమ్మకున్న వాళ్ళు మాత్రం ఉంటే చాలు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హలో బ్రదర్, ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని నిర్ణయించాల్సింది మీరు కాదు. అదుగో ఆయన. ఎవరు ఆయన? ఆయన నీ మొహం నాకు చూపించదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? హలో, ఆయన రాలేదు, మేమే రప్పించాం. ఏ దిక్కు లేని వాళ్ళని కాపాడడానికి ఆ దేవుడున్నాడు, కానీ ఏ దిక్కు లేని ఆత్మలను కాపాడడానికి ఈ శివే కదా ఉన్నాడు. ఏం ముస్లే, హీరోనే పంచ్ డైలాగ్ చెప్పట్లేదు, నువ్వు బిట్ ఆర్టిస్ట్, నీకు అవసరమా? బాబు, మేం చెప్పేది అక్షరాల నిజం బాబు. వీళ్ళు మా శ్రవణంతా దోచుకుని సాయం అడిగితే బయటికి పండురా అంటున్నారు. అవును బాబు, ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మీరే నిలదీయాలి. ఊరుకుంటే కూలీ నెంబర్ ఉన్న ఘన నెంబర్ డైలాగ్ చెప్పేలా ఉన్నావు. పోయేవాళ్ళు పొండే కడచే. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళు. అయ్యో, ఏ మాసు, ఇప్పుడే కదా సంపాదించడం మొదలెట్టాం, మళ్ళీ కొత్త దయ్యాల్ని పట్టుకుని వాటికి ట్రైనింగ్ అంతా ఇచ్చి అదంతా వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ వాడి కోసం ఒక హత్య కూడా చేశాం. కొంచెం ఆలోచించు మాసు, ఇప్పుడు ఇది అవసరమా? ఆగండి, ఆగమంటున్నాను కదా. కొత్తగా ఒకటి వచ్చి పిలిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? ఏంట్రా చిన్న, రే రాజు, వదిలేసి వెళ్ళిపోతారా? మనమంతా ఒక కుటుంబం అనుకున్నాను రా. రే శ్రీపతి, మన ఫ్రెండ్షిప్ అంతేనట్రా? కాదు బాస్. వర్త వాళ్ళు ఏం చేస్తారు మీరు? ఏమో బాస్, ఆఖరికి నేనే హెల్ప్ చేయాలయ్యా. ఈయన తీసుకుపోయి ఏం చేశాడు చెప్పరా? నా చేత హత్య చేయించాడయ్యా. ప్లాన్ చేసి హత్య చేయించాడు. నాతోనేనా? ఇప్పుడేంటి, నేను మీ ఎవరికి హెల్ప్ చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తాను, అంతే కదా? అదేగా మీ డౌట్? చెప్పరా, ఎవరికి ఏం చేయాలి? రండి, నేనేనా మొదటి పని? ఎవరు వస్తారు? మగవాళ్ళ లేడీసా? వాడిని వదిలేండి మా, వాడి మాట వినేదండి. రండమ్మా, మీరండి. చెప్పమ్మా, ఏం చేయాలి నీకు? నాకు మా అబ్బాయిని చూడాలనుంది. You Angelina Jolie? No. Oh, sorry. Yummy Jackson? Yes, you lose. Again mistake. Okay. One more time. Yeah, okay. Let me kiss him first this time. Me too. చచ్చిన తర్వాత నిజమే జీవితం. ఎంజాయ్ చేయరా. గర్ల్స్ రెడీ? I'm waiting. మన ఏరియాలో కొత్తగా ఒక సౌత్ ఇండియన్ లేడీ వస్తున్నాడు అయ్యాముల వారు. ఏటి పాప, ఏరియా కొత్త? యు వాంట్ జాయిన్ ద గేమ్? కాదు. హూ ఇస్ దిస్ ఫెలో? ఇతనే మాస్. మాస్?
ఓ మై గాడ్, నిన్ను చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్ను ఇంట్రడ్యూస్ చేయమనే అమెరికా, కెనడా, హాలండ్ ఇలా అన్ని దేశాల అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నా. ఉండు బాస్, వాళ్ళు పిలుస్తా. యాంజలినా, ఎమ్మే. ఉండవయ్యా ఆల్రెడీ చాలా దెయ్యాలు క్యూలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ దెయ్యాల్ని పార్ట్ 2లో Oh చూసుకుందాం. my రేయ్, God. నువ్వు నోరు మీరా. నీ వల్ల ఒక పని అవ్వాలి. ఈవిడ అబ్బాయి కనపట్లేదు. అమ్మ. పేరు గణేష్, చిన్నపిల్లాడు. ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి అంటున్నారు. నీకేమైనా ఐడియా ఉందా? ఆర్ యు మ్యారీడ్ బేబీ? ఇట్ ఈస్ టూ మచ్. ఏయ్, నీకు గణేష్ తెలుసా తెలీదా? గణేష్, దూరంగా నిల్చోండి. గణేష్ నాకు తెలిసి ఈ ఏరియాలో నా అసిస్టెంట్ కృష్ణమూర్తి అనేవాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటాడు. ఈ గణేష్ ఖచ్చితంగా వాడి దగ్గర ఉండి ఉంటాడు. ఫాలో బ్యాక్, కమ్ ఆన్. అప్పుడు ఈ ఏరియా ఎంతో బాగుండేది. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? అందరూ బయలుదేరండి. రే లేవరా, అన్న ఆకలేస్తుందన్నా. తెచ్చిమెత్తావుగా. అదిగో చూడండి, వాడే మీరు చెప్పిన గణేష్. ఏమయ్యా, నీకు వేరేగా చెప్పాలా? ఎవరు ఆచి? ఇదిగో, తిను. ఏయ్, చేతికి గాయం ఏంటి? నిన్న రోడ్లో మురికాలవని తెరిచుంచేశారు. నేను నడుస్తూ అందులో పడిపోయాను. అన్నా ఆకలేస్తుందన్నా, తినమంటావా? ఆ, తిను తిను. కంటి చూపు కూడా లేదు. వీడిని ఒంటరిగా వదిలేసి వీళ్ళ నాన్నెక్కడా? నాకు చిన్నప్పుడు పచ్చకామర్లొచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక నేను వీడితో కూడా ఉండుంటే. ఏయ్, నోర్మి, కారణాలు చెప్పకు. నీ సంతోషం కోసం కరి పారేస్తారు. అన్నా అన్నా, ఏమైందన్నా? ఏం లేదురా, ఫోన్ వచ్చింది. అనాథలుగా పెరగడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసా ఆ బాధ ఏంటో. వీడికన్నా చిన్నపిల్లాడి. నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఎంగులు మెతుకులే మాకు భోజనం. నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం. ఉండుంటే బాగా చూసుకునేదాన్ని అని కబుర్లు చెప్పడం కాదు, ఉండలేకపోయావా? చూడవండి, ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు. ఎందుకంత తొందర? ఎందుకు చచ్చి తగలడ్డా? డైరెక్ట్ గా గోవాకి వెళ్ళిపోదాం. దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలని ఊహించలేదు. నేను లోపలికి వస్తాను డాక్టర్. ఎలాగైనా వాడికి కంటి చూపు వచ్చేలా చూడు. అక్క 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 మాసన్న కళ్ళని ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాక్టర్ దీపక్ తో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా, ఇవాళ డ్రామాలాడి ఆ డాక్టర్ని బక్రాగాన్ని చేస్తాడు. సార్, డాక్టర్ చెప్పండి, ఎలా ఉంది? యా ఈస్ ఓకే. ఆ అబ్బాయికి చూపు వస్తుందా? కంట్లో నర్వ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఈస్ ఫైన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. తనకి ఎవరైనా ఐ డొనేట్ చేయడానికి ముందుకొస్తే ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు. కళ్ళు ఎవరు? దిగులు పడకండి. ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారు. ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు. కింద రిసెప్షన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసి రండి. మీరే జాగ్రత్తగా తప్పకుండా చూసుకోండి డాక్టర్. డోంట్ వరీ. మాస్, ఏమండి, గణేష్కి చూపు వస్తుందంట డాక్టర్ చెప్పారు. మీరేం దిగులు పడకండి. మీ చావుకి నేను కారణమైనందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపు వచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో నాకు నమ్మకం వచ్చింది. మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావన్న నమ్మకం. ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.
అయ్యో ఏమండి వెళ్ళకండి. ఏమండి ఏమండి మీ అబ్బాయికి ఇక మీదటే కంటి చూపు వస్తుందండి. మీ మేలు మర్చిపోలేం. మీకు ఏ హెల్ప్ కావాలన్నా పిలవండి. చాలా థ్యాంక్స్ సార్. మేము వెళ్ళొస్తాం సార్. రండి. బాయ్ అంకుల్. మళ్ళీ తెలిసిన వాళ్ళు ఊరికే చూసి వెళ్దామని వచ్చారు. వస్తాను. సో నాతో మాట్లాడావు, అవాయిడ్ చేస్తున్నావు కదా. ఏయ్ అదేం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నీతో మాట్లాడాలి, వెయిట్ చేయమని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు. దాని అర్థం నేనంటే ఇష్టం లేనట్టేగా నీకు? ఆ రోజు నాకు నువ్వు అర్జెంట్. ఇంతకు ముందర లేవు మాస్. నీకు సంబంధం లేని ఒక చిన్న కుర్రాడి చూపు కోసం ప్రయత్నించినప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. కానీ నేను నీకేంటో అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అబ్బే మాలిని, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వంటే నాకు ప్రాణం మాలిని. ఆ రోజు నువ్వు కోపగించుకుని విడిపోయినప్పుడు కూడా లాగిపెట్టినట్టు కొట్టి ముద్దు పెట్టాలనిపించింది. పెట్టుండొచ్చుగా. ఏంటి? తనే ఓకే అనేసింది, ఇంకా డైలాగులు చెప్తావేంటి? నువ్వు మాస్లా లేవు, సెకండ్ హాఫ్ లో బాగా క్లాస్ అయిపోయావు. ఇది వర్కౌట్ అవ్వదు. కౌగిలిలో గిలి గిలి. స్టార్ట్ మ్యూజిక్. ఏంటి బాసు, వాడి చివరి కోరిక ఏంటి? వాడి చావుకి వాడే డాన్స్ చేయాలనా? వాడు బతికున్నప్పుడే అన్ని కోరికలు తీరుంటాయి. అందుకనే చావుగానే పైకి వెళ్ళిపోయాడు. దీన్నే మంచి చావు అంటారు. మాసే మాసే. ఏయ్, ఏదో సచ్చినోడా. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీకోసం పోలీసులు వచ్చారప్పా. పోలీసా? ఎస్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐ డోంట్ నో. సార్ లెట్ us went. సమాధానం చెప్పు. సార్ ఇంకా మీరు ప్రశ్న అడగలేదు సార్. యాంటనీ తెలుసా? యాంటనీ. సినిమా ఎడిటర్ యాంటనీ తెలుసని చెప్పు. యాంటనీ పైకి చూస్తే యాంటనీ ఉంటుంది, యాంటనీ ఉంటాడా? యాంటనీ తెలీదు సార్. యాంటనీ తెలీదు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దెయ్యాల్ని వదిలిస్తాను అదే? సార్. ఈ ఆత్మలు దెయ్యాలు అమానుష శక్తుల్ని మాట్లాడి పంపిస్తాను సార్. ఈ కాలంలో కూడా భూతాలు దెయ్యాలు అవును ఉన్నాయా? సార్, ఉన్నాయి. ఏమయ్యా? అబద్ధం సార్, డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. రాయపాడుకి వెళ్ళావా? పాడు, రాయపాడు. అడిగే వెళ్ళావా అని అడిగా. వెళ్ళానని చెప్పు. ఒక ఆత్మ విషయంగా వెళ్ళానని చెప్పు. నేను అసలు ఆ పేరే వినలేదు సార్. అంటే నువ్వు రాయపాడుకి వెళ్ళనే లేదు. నేను ఆ పేరే వినలేదు, మరి ఎలా వెళ్ళుంటాను సార్? సార్ పాయింట్ సార్. కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇదిగో తప్పకుండా ఇస్తాను సార్. మాసు వీడి మీద డౌట్గా ఉంది, తర్వాత నేను ఇష్టం. రికార్డర్ రెడీ. సార్ నువ్వు బయటకు వెళ్ళి ఓకే టీ పాకి ఇంకోటి పెట్టు. చేయమంటారు సార్? మూసుకున్నాడు, వస్తున్నాడేమో చూడు. బాసు, టేబుల్ కింద వాయిస్ రికార్డర్ పెట్టారు. నా ఒకటి ఎన్న సొన్నా నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మూసుకుని పో. పిల్ల ఏంటి పిల్ల ఇదే? ఆహా, నీ గేమ్కి నేను ప్లేయర్ని గాను. వచ్చేసాడు. ఓకే ఓకే, చలం నేను లేవు సార్, పర్వాలేదా? కూల్. నేను మళ్ళీ వస్తాను. ఈసారి వాటర్ చిల్డ్గా ఉండాలి. రమ్య, సార్. నెంబర్ ఎస్ సార్. నీ నెంబర్ కాదు, నా నెంబర్. సారీ సార్. కొంచెం కరెక్ట్గా అయ్యి. బయట ఊరు వెళ్ళేలా ఉంటే నాతో చెప్పి వెళ్ళండి. మీకు ట్రావెల్స్ కంపెనీ ఉందా? సారీ, మీకు నీళ్లు. నో థ్యాంక్స్. వాయిస్ రికార్డర్ కింద 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 కింద. బయట ఎక్కడ ఉంది? అన్నా, విక్రమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వెల్కమ్. నమస్కారం. పోనీ పోనీ.
తమ్ముడు కూర్చోండి. తమ్ముడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది. మనం ఎప్పుడైనా కలిసామా? లేదే. వయసు అయిపోయింది కదా, గుర్తురాట్లా. కానీ ఎక్కడో కలిసినట్టుందే. అది ఎంతో మంది కస్టమర్స్ ని కలుస్తూ ఉంటాను కదా, గుర్తు రావట్లేదు. మీరెవరో ఏంటో చెప్తే జ్ఞాపకం వస్తుందేమో చూస్తాను. చెప్పడం మర్చిపోయాను. నా పేరు మధుసూదనం, ఈ లోకల్ ఎమ్మెల్యేని. అయ్యో తెలియదు సార్, సారీ. కూర్చో కూర్చో. తమ్ముడు టీవీలు ఫాలో అవట్లేదు. చూడండి. ఆనందపురం సబ్ కలెక్టర్ హత్య కేసులో నా మీద డౌట్ వచ్చి లోపలేశారులే. అయ్యో మాసు వీడి పెద్ద హంతకుడులా ఉన్నాడే. తమ్ముడు దైవభక్తి నాకు చాలా ఎక్కువ. మంచి అన్నది ఒకటి ఉంటే చెడు కూడా ఉంటుంది కదా. తప్పకుండా. దెయ్యాలను కూడా నేను నమ్ముతానయ్యా. నా ఫ్రెండ్ ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ ఎదవ చచ్చిపోయేటప్పుడు డబ్బు పేపర్లు ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు. అదే పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందయ్యా. ఇంట్లో 2 రోజులుగా ఏదో దెయ్యం తిరుగుతున్నట్టే ఉంది. సడన్ గా చూస్తే అద్దంలో నీ నెంబర్ కనపడింది. నాకెందుకో యాంటోనియే నీ ద్వారా ఏదో చెప్పాలనుకున్నాడు అనిపించింది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈయనే యాంటోన్ అంటే. అయ్యో మాసు అడ్డంగా దొరికిపోయావు. నువ్వేం చేస్తావంటే యాంటోని ఆత్మని పిలిచి తనతో మాట్లాడి డబ్బు పేపర్లు ఎక్కడున్నాయో కనుక్కొని చెప్పావంటే నీకు పుణ్యం ఉంటదయ్యా. ఏంటి చేస్తావుగా? మాసు కాసేపు ఉంటే నిన్ను వేసేస్తాడు. ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. అచ్చచ్చో, అయ్యయ్యో ఇవంగిட்ட మంది ఇరుక్కుపోయారే. ఇక్కడ రావడానికి ముందు నాతో చెప్పొచ్చు కదా. పొమ్మని రావండి, చెప్పొచ్చాడు. అన్ని సమస్యలకి నేనేం చేశాను? ఇంటింటికి పోయి నంబర్ రాయడం ఎవరి ప్లాను? మీ ప్లానే కదా. రాయపాడు తీసుకెళ్లి ఆంటనీకి పాట కట్టింది నువ్వేగా. ఇప్పుడు ప్రాబ్లం రాయపాడు వెళ్ళింది కాదు, రాయపాడు లాకర్లోని డబ్బు కనపడకుండా పోవడం. లాకర్ నెంబర్ ఎవరా తప్పు? లాకర్లో ఉన్న డబ్బు ఏమైపోతుంది? మనం కొట్టేయలేదుగా. మనం కొట్టేయలేదు, దాన్ని ఇంకెవరు దోచుకుపోయారు. కానీ ఆ పని చేసింది నువ్వేనన్న అనుమానంతోనే వీడిని ఇక్కడికి రప్పించాడు. ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. అందరూ నిన్నే గమనిస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. నా సొన్నద కేటన్నా, నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను. అయ్యో మాసు ఇది మాట్లాడినావో నీకు సీన్ చిత్తారైపోద్ది. వాడు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడో తెలియకుండా ఆటాడతావేంటి? అంతా నాకు తెలుసు. తెలుసు తెలీదు తెలిసిపోయిందా? తమ్ముడు తెలిసిందా? యాంటోని ఆత్మ ఏం చెప్పింది? ఆంటనీ ఆత్మ రాలేదు, చచ్చింది రాయపాడులో కాబట్టి ఆత్మ అక్కడే తిరుగుతోంది అనుకుంటాను. ఈ ఊరు కాదు కదా, ఇక్కడికి రప్పించి మాట్లాడడం కొంచెం. ఏం తమ్ముడు ఆ మాట అనేసావు? ఇప్పుడే మనం రాయపాడు వెళ్ళిపోదామా? ఆహా, మనం అక్కడికి వెళితే వర్కౌట్ కాదు. దీనికి స్పెషల్ గా పూజ అది చేయాలి, కాస్త టైం పడుతుంది. టైం అవుతుందా? అవును. ఆర్కే అన్న వస్తా అన్నాడు. నువ్వు పని చేయి, ఇప్పుడే పూజ మొదలుపెట్టు. ఆర్కే అన్న రాగానే అందరూ రాయపాడు వెళ్ళిపోదాం. అయ్యో ఇలా మనం తొందరపడితే కుదరదండి. దీనికి స్పెషల్ గా పూజలు అవి చేయాలి. నేను చెప్తాను మీకు, నేను కబురు పంపిస్తాను. ఒక వారం రోజులు పడుతుంది. డ్రాప్ చేసి చచ్చింది రాయపాడులో కాబట్టి ఇక్కడికి రప్పించి మాట్లాడటం. అరే మహేష్ అన్నా, యాంటోనీ రాయపాడులో చచ్చిపోయాడని నువ్వేమైనా చెప్పావా? లేదే, నేనేం చెప్పలేదే. మరి వాడికెలా రాయపాడు తెలుసు? కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడన్నా. లాకర్ గురించి కూడా ఏదో చెప్పాడు, అందుకే జంప్ అయిపోయాడేమో. రేయ్, వాడు యాంటోనీ ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. ఏదో దాస్తున్నాడు. వీళ్ళకి మనం చేసిన మంచి చాలు, మనం బ్యాంకాక్ వెళ్ళిపోదాం. అక్కడ చాలా దయ్యాలు ఇబ్బంది పడుతున్నాయట. అయ్యో ఒకసారి లోపలికి రా, అన్న పిలుస్తున్నారు. ఎందుకు? నేను ఒక వారం పడుతుంది అన్నాను కదా. దానికి సంబంధించి నీతో ఏదో మాట్లాడాలట, లోపలికి రా. అయ్యయ్యో టైం అవుతుంది, నా కోసం అక్కడ చాలా కస్టమర్స్ వెయిటింగ్. ఇంకో రోజు వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు రా, నడుచు తీసుకుంటా. ఏంటిది ఇప్పుడు? ఎందుకు అనవసరం ఈ యాక్షన్ సెటప్? డబ్బు ఎక్కడరా? ఏ డబ్బు? కొట్టని యాంటోనీకి నేను ఇచ్చే డబ్బు ఎక్కడరా? ఆ విషయం నాకెలా తెలుసు సార్? యాంటనీ ఆత్మ రాలేదు కదా. మరి యాంటోనీ రాయపాడులో చచ్చాడని మాత్రం నీకు తెలుసు. అది సార్ మీరు పొరపడుతున్నారు. మీరు అనుకున్నట్టు మాస్ ఎలా ముడిచిపోవచ్చు. నువ్వు రాయపాడు లాకర్లోని డబ్బు కాజేయడానికి ట్రై చేసింది మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు నిన్ను ఫినిష్ చేయబోతున్నారా లేక నువ్వు వాళ్ళని ఫినిష్ చేయబోతున్నావా అన్నదే. హే, ఈసారి నీ ఆటలు నా దగ్గర సాగవేంటే? ఎవరితో? యాంటనీ ఆత్మతోనే కదరా నువ్వు మాట్లాడుతున్నావు? డబ్బు ఎక్కడుందో చెప్పలేదు. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలు తెల్లవు. నన్ను ఇక్కడి నుంచి పంపకపోతే మీ ప్రాణాలకే డేంజర్ సార్. ఏంట్రా నా ఏరియాకి వచ్చి నన్నే బెదిరిస్తున్నా? సార్ నేను చెప్పేది వినండి సార్, నిజంగా నాకేం తెలియదు అంటున్నాను కదా. అడుగుతూనే ఉన్నాను. సరే రైట్, ఓకే. ఏంట్రా ఓకే? చెప్పేది మీకు అర్థం కావట్లేదు సార్. నిజం చెప్పలేదు, చెప్పేది అర్థం చేసుకోండి సార్. చెప్పేది వినండి.
పెద్ద మనిషి కదా చూస్తే పోరా పోయి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టు నీ టైం బాగాలేదని చెప్పి కలకల పరుగుల మాస్ మిల్ల మిల్ల మెరుపుల మాస్ కలకల పరుగుల మాస్ మిల్ల మిల్ల మెరుపుల మాస్ ఎక్కడ డబ్బు ఏయ్, నాకు తెలియదయ్యా నీకే నేచరు. చెప్తే వినిపించుకోబెట్టి బుద్ధి లేదు చెప్పండి నీకే బుద్ధి లేదు నాకు తెలియదు నేను ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీళ్ళు నీళ్ళు మా నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి నీళ్ళు కింద పడుకో పడుకో చెప్పేది వినిపిస్తుందా కింద పడుకోవయ్యా కాపాడుకో పడుకో వెళ్ళిపోయి కలిసి ఎవరైనా రండి మొత్తం తగలబడుతుంది వెళ్ళిపో ఓ పక్కన వాడు చస్తున్నాడు ఎవరైనా రండి ஞாபகமில்ல శివారా శివ అంతా అయిపోయిందనుకున్నావా శివ తలుచుకుంటే ఏ రూపంలోనైనా వస్తాడు నన్ను అంత తేలిక అంతం చేయలేరా మీ అందరినీ వీడితోనే చంపిస్తాన్రా తిరట్టు నాయే రేయ్ మాస్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా మళ్ళీ నన్ను ఎదవం చేసావు కదా నువ్వు నాతో ఆడుకుంటున్నావా ఎన్న వளర్రా ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి దేనికి నన్ను అడ్డపడికి నీకే ఎంతమంది చెప్తావు మళ్ళీ మళ్ళీ నన్ను హంతకుండా చేస్తున్నావు కదా పోరా ఇక్కడి నుంచి కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేదంటే వినడానికి కూడా మీరు సిద్ధంగా లేరు కదా ఏంటో బొంగులో నువ్వు చెప్పేది నీ ఫ్లాష్ బ్యాక్ వినడానికి నేనే దొరికానా నీ మొహం చూసి చూసి అద్దంలో నా మొహం చూసుకోవడానికి నాకే అసహ్యం వేస్తోంది నన్ను వదిలి వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపో నీ నెలికిన మాది చెప్పేది నీకే కదరా ఇంకొక మాట మాట్లాడేవో నా పీక్ కోసుకుంటా మాస్ నేను ప్రాణాలతో ఉంటేనే ఇవన్నీ చేస్తావు నేను పోతే చెప్పు కోసుకోరా వద్దు అప్పుడైతే వెళ్ళిపో నా పోరా పోరా